అపోస్తలైన పౌలుడు అంటున్నాడు కదా, ఓకే, మీరు ఆత్మలో బలపడేలాగున ఒకరినొకరు హెచ్చరించుకోండి అని అంటున్నాడు కదా. అవును. హెచ్చరించుకోవడం అంటే ఎట్లా హెచ్చరించుకోవాలి? పౌలు భక్తుడు అంటున్నాడు, ఒకరినొకరు బలపడాలి, ఒకరొకరు ప్రార్థనలో ముందుకెళ్ళాలి, సంఘములో కలిసి ఉండాలి, సంఘం కూడిక మానకూడదు, ఒకడు బైబిల్లో వాక్యాలని చెప్పుకోవాలి అంటున్నాడు. బైబిల్లో వాక్యాలు చెప్తే అన్నీ చాలా కంఫర్టింగ్గా దువ్వరండి. వాక్యాలు బైబిల్లో ఉన్న వాక్యాలు ఎటువంటివి అంటే, అవి కొన్ని వాక్యాలు హెచ్చరిస్తాయి, కొన్ని వాక్యాలు ఆదరణ కలిగిస్తాయి, కొన్ని వాక్యాలు శక్తినిస్తాయి, కొన్ని వాక్యాలు ధైర్యం ఇస్తాయి, కొన్ని వాక్యాలు తప్పు చేస్తే తప్పని మనకి నేర్పిస్తుంది, కొన్ని వాక్యాలు మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు, మనం ఒక వాక్యం చదువుతున్నప్పుడు వారికి ఆ గద్దింపుగానే ఉంటుంది కదా. ఒకరు పాపం చేస్తే ఒక వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం వారిని గద్దిస్తుంది కదా. అందుకనే ఒకరొకరు విశ్వాసంలో బలపడటానికే కానీ, క్రైస్తవంలో బలపడటానికే కానీ వాక్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు వాక్యం చెప్పుకున్నట్లయితే ఒకరికి ఒక వాక్యం మంచిగా ఉండొచ్చు, ఇంకొకరికి వాక్యం తగలొచ్చు, అది వారికి హెచ్చరికగా కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మలు బలపడటానికి, క్రైస్తవంలో బలపడటానికి, క్రీస్తులో బలపడటానికి, వాక్య శక్తి తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు వాక్యంతో మనము మాట్లాడుకోవాలా, వాక్యంతో ఒకరినొకరు హెచ్చరించుకొని దేవుని ఎత్తుకు వెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హెచ్చరించుకోవడానికి, తీర్పు తీర్చడానికి ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? హెచ్చరించుకోవటం అంటే, నాన్న ఆ పని చేయొద్దు, నువ్వు పని చేస్తే ఇలా అయిపోతావు అని హెచ్చరిస్తున్నాము. ఇలా చేస్తే దాని కాన్సిక్వెన్స్ ఇది అని హెచ్చరిస్తున్నాము. కానీ అదే కనుక తీర్పు అంటే, నువ్వు నరకానికి ఖచ్చితంగా వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్తావురా, అంతే, నువ్వు నరకం, అది తీర్పు. హెచ్చరించడం అంటే వెళ్తావు కాబట్టి ఇక్కడ రా. యు ఆర్ గివింగ్ ఎ వార్నింగ్, యు ఆర్ నాట్ జడ్జింగ్ దెమ్, యు ఆర్ నాట్ గివింగ్ ఎ జడ్జ్మెంట్, యు జస్ట్ వార్నింగ్. వార్నింగ్ వేరు, జడ్జ్మెంట్ వేరు, రెండు ఒకటి కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.